నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ మీడియా. ప్రస్తుతం మనం ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉన్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వైద్య విద్యార్థి హత్య చేయబడ్డ వైద్య విద్యార్థుల గురించి ఇక్కడ జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. న్యాయం చేయడం కోసం ప్రభుత్వాలను వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటో ఏమో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ ఆశిష్. నేను తెలంగాణ జూడా వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మనం ఇక్కడ అంత ధర్నా చేయడానికి రీజన్ అనేది ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో ఒక దారుణమైన అత్యాచారం అనేది జరిగిందండి. ఒక 36 గంటలు అసలు ముందు ఎంతో కష్టపడి ఎంతో లక్షల మంది కాంపిటీషన్ దాటుకొని యూజీ నీట్ అనేది క్లియర్ చేసి మళ్ళీ ఒక ప్రెస్టీజియస్ కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ తెచ్చుకొని మంచి డిపార్ట్మెంట్, పల్మనాలజీ డిపార్ట్మెంట్ లో కోవిడ్ టైంలో ఎంతో మందికి సేవ చేసి తర్వాత ఇప్పుడు 2వ సంవత్సరం పీజీ చదువుతున్న అమ్మాయి తను 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత పడుకోవడానికి చోటు లేక సెమినార్ హాల్లో ఉంటుంది అని కొంచెం జాగా ఉందని చెప్పి పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక కిరాతకుడు వచ్చి ఆమెను చూసి ఒక్కటే ఉందని చూసి అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేశాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు జరిగింది? అట్లాంటి పెద్ద మెడికల్ కాలేజ్ లో అట్లాంటి అంత ఫ్లో ఉన్న జనాల్లో ఒక థర్డ్ పార్టీ సివిక్ అసిస్టెంట్, అతను ఎవరు? ఒక థర్డ్ పార్టీ సివిక్ అసిస్టెంట్, పోలీస్ కి సంబంధించిన వాడు కాదు, హాస్పిటల్ కి సంబంధించిన వాడు కాదు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి మనకి హాస్పిటల్లో సెక్యూరిటీ లాగా కానీ హెల్ప్ వాలంటీర్ లాగా కానీ పెట్టి అట్లాంటి వాడు మొత్తం హాస్పిటల్ యాక్సెస్ ఇచ్చి ఒక మహిళ అట్లా పడుకొని ఉంది అని చూసుకొని అట్లా చేసి అలా ఎంత దారుణానికి దేశంలో అతి కీలకంగా జరిగినటువంటి ఇష్యూ ఇది. ఈ ఇష్యూ పైన గవర్నమెంట్ కానీ, ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు ఇంత ప్రొటెక్షన్ దేశవ్యాప్తంగా ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నా కానీ ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి స్పందన రావట్లేదు. ఒకసారి గవర్నమెంట్ నుంచి ఏమైనా కామెంట్ చేస్తారా మీరు? అంటే మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఈ యొక్క ఇన్సిడెంట్ కావడం అన్నది చాలా బాధాకరము. ఇది ఒక్కటే కాదు, మహిళా ముఖ్యమంత్రి గారు ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు అయినాయి. మరి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాష్ట్రం మహిళలందరికీ రక్షణ కల్పించడం అన్నది ఆమె ఒక ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. కానీ అట్లా అక్కడ లేదు. ఆమె ఏం చేయాలనుకుంటుందో తెలియదు. మెయిన్ గా అక్కడ పోలీసులను ప్రొటెక్ట్ చేస్తుంది, అక్కడ ప్రిన్సిపల్స్ అన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అక్కడ అయినా అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ న్యాయం చేయకుండా ఆ కేసులో సిబిఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అంటే వాళ్ళ పోలీసు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క హత్య జరిగిందని మీరు భావిస్తున్నారు. అంటే ఇది కోర్టు డిసిషన్ అన్నది, కోర్టు డిసిషన్. అట్ ద సేమ్ టైం మేమందరం ఇండియా వైడ్ ప్రొటెస్ట్ చేసాం. దేనికంటే మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, మాకు ఫాస్ట్ ట్రాక్ సిబిఐ ఎంక్వైరీ కావాలి. వి డోంట్ బిలీవ్ ద పోలీస్ వే, బికాస్ అక్కడ ఇన్సిడెంట్ అయింది ఒక సివిల్ ఒక పోలీస్ వల్లనే అని మన అందరికీ తెలుసు. కాబట్టి మేము ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేయడం వల్ల సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఆ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసి ఇంకా వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చు సిబిఐకి వర్క్ చేసే ప్లేస్ లో కనీసం ఫండమెంటల్ నీడ్స్ కూడా సరిగ్గా లేవు, తనకు వర్క్ ప్లేస్ లో కానీ ఇక్కడ కొంచెం ఎట్లాంటి నీడ్స్ కూడా సరిగ్గా లేవని అంటున్నారు. అది ఎంతవరకు నిజమేనా? అక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక 80% ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కడా కూడా సరైన భద్రత లేదు. అది మహిళకి గాని, ఒక పురుషుడికే గాని, ఒక డాక్టర్ కి, ఒక హెల్త్ కేర్ వర్కర్ కి, ఒక డాక్టర్ అయినా సరే, ఒక నర్స్ అయినా సరే, ఒక టెక్నీషియన్ అయినా సరే, ఎక్కడా కూడా సరైన భద్రత లేదు. వాళ్ళకి భద్రత లేకపోవడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ అయింది. ఈ రోజే కాదు, 2023లో మేలో ఒక ఇన్సిడెంట్ అయింది, కేరళలో అయింది. క్యాజువాలిటీ ఉన్న ఒక డాక్టర్ మర్డర్ చేసేసారు. రీసెంట్ గా మేలో 2024 మేలో కొరట్లాలో ఒక డాక్టర్ ని పెట్రోల్ పోయడానికి చూశారు. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఆయనను రక్షించి ఒక ఆటోలో ఎక్కించి తీసుకురావడం జరిగింది. సో ఇలా ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి ఇంకా ఎందుకు? అండ్ ఇంకొకటి, బేటీ బచావో బేటీ పడావో అంటారు కదా, ఇక్కడ బేటీ పడా హై మరి బేటీ బచి నై. అదే ఈ వైద్య రంగం యొక్క జూనియర్ డాక్టర్లు కానీ మొత్తం వైద్య రంగాన్ని ప్రొటెక్ట్ కోసం మీరు ప్రాణాలు కాపాడేదే మీరు. అట్లాంటి మీ ప్రాణాలకే రక్షణ లేకుండా, మీరు వర్క్ చేసే ప్లేస్ లో రక్షణ లేకుండా, మీరే రక్షణ లేకుండా వేరే విధంగా అవతల వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడతారు? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన డిమాండ్స్ ఏంటి? మీరు ఇచ్చే డిమాండ్స్ ఏంటి ప్రభుత్వానికి? మీ రక్షణ కోసం కానీ, మీ ఎడ్యుకేషన్ కోసం కానీ, ఎంతో కష్టపడి నీట్ యూజీ క్లియర్ చేసుకొని 1.5 years చదువుకొని మళ్ళీ ఒక 1 year మొత్తం కూర్చొని కష్టపడి తర్వాత నీట్ పీజీ క్లియర్ చేసుకొని మళ్ళీ ఒక 3 ఏళ్ళు చదువుతాం. అంటే ఆల్మోస్ట్ ఒక వనవాసం లాగా 14 సంవత్సరాలు మేము చదువుకుంటూనే ఉంటాం. ఓన్లీ అది ఒక ప్యూర్ ప్యాషన్ టువర్డ్స్ ట్రీటింగ్ ద పేషెంట్స్. అంటే ఒక
వ్యాధిని గానీ ఒక డిజీజ్డ్ పర్సన్ ని గానీ ట్రీట్ చేయాలి, ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి పాజిటివ్ లైఫ్ ఇవ్వాలన్న హోప్ తో మేము చదువుకుంటాము, అలాగే ట్రీట్ చేస్తాం. అలాంటప్పుడు ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఏముంటదంటే సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి, మంచి వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, ఓకే ఇవన్నీ పేపర్లలో ఉన్నాయి. మనకి ఇప్పుడు పెరిఫరల్ కాలేజెస్ కి వెళ్తే అన్ని చూపిస్తారు, పేపర్లలో చూపిస్తారు. బట్ యాక్ట్ ఉండాలి, అంటే ఒక శిక్ష, సెంట్రల్ ప్రివెన్షన్ యాక్ట్, క్రిమినల్ యాక్ట్ అనేది ఉండాలి మనకు. అది ఉంటే ఏమవుతుందంటే ఇవి చేయడానికి భయపడతారు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అంటే దానికి పనిష్మెంట్ ఉంటేనే కదా మనం భయపడేది. ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ లేని ఎప్పుడు దేనికి భయపడాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు చాలా వచ్చినాయి మేడం. నిందితుడు ఇంత పెద్ద నేరం చేసినప్పటికీ అతను ఎలాంటి గిల్ట్ ఫీల్ అయితే లేవు. మెయిన్ గా ఆయనకి ఏమైనా కావాలంటే మీరు ఇష్టం ఉన్న శిక్షలు వేసుకోండి అని చెప్పినట్టే ప్రభుత్వాలు శిక్షలు వేయలేవని ఆయన ఉద్దేశమా? ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి, మీరు వాటిని స్వాగతిస్తూ వాటిని నమ్ముతారా? వాటి వల్ల అతనికి శిక్ష పడుతుందని? శిక్ష పడాలని మేము ప్రతి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. పడదా అన్నది పడాల్సిందే, కంపల్సరీ పడాల్సిందే. మేము కోర్ట్ ని కానీ సిబిఐ ఆఫీషియల్స్ ని కానీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఒకటి వెంటనే శిక్షించండి. నెలలు టైం తీసుకో, అక్కడ అందరికీ అర్థమవుతుంది ఎవరు ఏం చేశారు తప్పు అన్నది. మరి మీరు జస్టిస్ delayed is justice denied. సో వెంటనే శిక్షించాలి. అదే కాకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది వెంటనే రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి సేఫ్ గా ఫీల్ అవుతూనే పొద్దున వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళని పంపించి వాళ్ళని జాబ్ చేయడానికి కానీ ఇంకా ఇతర హైయర్ స్టడీస్ కి కానీ పంపిస్తారు. లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో ఎవరిని పంపించారు. మనం ఒక దుర్గామాతని ఎలా అయితే కొలుస్తామో, అంటే ఆ దుర్గామాతని కొలిచిన దేశంలోనే మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అన్నది చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు అని తెలియజేస్తున్నాను. డాక్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరిగింది వేరే స్టేట్ లో. ఇప్పుడు మన హైదరాబాద్ లో, మన తెలంగాణ రాష్ట్రం మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఈ కాలేజ్ లో? ఫేస్ చేస్తే ప్రభుత్వానికి సంబంధించి మీరు ఎట్లాంటి డిమాండ్ చేస్తారు, ఎట్లాంటి ప్రివిలేజెస్ ఏమైనా యాక్ట్ కోరుకుంటారు? మన స్టేట్ గవర్నమెంట్ 2 months బ్యాక్ తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. 8 పాయింట్ల మీద స్ట్రైక్ వెళ్ళింది. దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇవ్వాలి. అంటే SPF 158 SPF వాళ్ళని 2019 లో రిక్రూట్ చేసుకుంటున్నట్టు డాక్యుమెంట్ ఉంది మా దగ్గర. కానీ 158 మెంబర్స్ ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ కాలేదు. కాకపోగా 2024 లో ఉన్నాము. ఇప్పుడు 33 కాలేజెస్ ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఒక 10-15 కాలేజెస్ ఎక్కువ పెరిగినప్పుడు ఆ SPF వాళ్ళన్నది కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. సో మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అఫీషియల్స్ ని, ఎలాగైతే మా మిగతా డిమాండ్స్ ని మీరు సాల్వ్ చేశారో ఈ సెక్యూరిటీ డిమాండ్ అన్నది కూడా వీలైనంత త్వరలో ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినది ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో మీరు మాట్లాడి ఇది కూడా మాకు సాల్వ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. థాంక్యూ.